దగ్గరికి ఒక మధ్య వయస్కురాలైన మహిళ వచ్చారు. ఆమెకు సుమారు 50 సంవత్సరాల వయసుంటుంది. ఆమె బరువు తగ్గే మందులలో ఒకదానిని ఉపయోగించడం ప్రారంభించారు. మరియు ఆమె 34 కిలోల బరువు తగ్గారు. కానీ దాదాపు 18 నెలల తర్వాత ఆమె నన్ను కలవడానికి వచ్చినప్పుడు బరువు తగ్గినందుకు ఆమె సంతోషంగానే ఉన్నారు. కానీ ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలొచ్చాయి. ఆమె అసంతృప్తి చెంది కన్నీరు పెట్టారు. డాక్టర్, నేను ఎందుకు బరువు తగ్గానో తెలియడం లేదు అని ఆమె అన్నారు. నేను దేనికోసం వెతుకుతున్నాను మరియు అకస్మాత్తుగా ఈ పోరాటంలో ఓడిపోయినట్లు అనిపిస్తోంది. కాబట్టి నేను ఎప్పుడూ బరువే సమస్య అని అనుకునేదాన్ని. మరియు నేను అనుకున్న బరువుకు చేరుకోవాలి. నేను సంతోషంగా లేనని గ్రహించారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బరువు చూసే యంత్రం కేవలం గురుత్వాకర్షణను మాత్రమే కొలుస్తుంది. బరువు చూసే యంత్రం మీ ప్రాణశక్తిని కొలవదు. మరియు అదే అసలు విషయం. అందుకే ప్రజలు మళ్ళీ బరువు పెరుగుతారు. మీకు తెలుసా? ఈ బరువు తగ్గే మందులు ఎన్నో రకాల డైట్‌లకో స్థూలకాయం వ్యాప్తి తగ్గిందని మీరనుకుంటున్నానా? లేదు, అదింకా తగ్గలేదు. ఇప్పటికీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వారు తదుపరి కొత్త మందుల కోసం ఎదురుచూస్తున్నారు. అదెందుకు? ఎందుకంటే మీరు మౌంజారో ఆపజారే, విగోవి లేదా ఇలాంటి బరువు తగ్గే మందులేవైనా ఆపితే మీరు మళ్ళీ బరువు పెరుగుతారు. మరియు అది నిజం. అందుకే ఈ మందులు దీర్ఘకాలిక బరువు నిర్వహణ కోసం అనుమతించబడ్డాయి. అన్నట్టు అవి మంచివి కావని నేననడం లేదు. అవును, అవి మంచి మందులే. అవి చాలా మందికి సహాయపడతాయి. అవి కొన్నింటిని తగ్గిస్తాయి. వైద్య పరిస్థితులు, మధుమేహం మెరుగుపరచడం, రక్తపోటు తగ్గించడం, ఫ్యాటీ లివర్ తగ్గించడం, గుండె వైఫల్యం కోసం ఆస్పత్రిలో చేరడం ఇది మంచిది. కానీ నేను అంతకు మించి మాట్లాడుతున్నాను. కాబట్టి బరువు అనేది ఒక సమస్య యొక్క లక్షణం. బరువు సమస్య కాదు. కానీ మనం చేసేదేమిటంటే, ఆ యంత్రాన్ని వెంటాడతాము. ఆ యంత్రంపై ఉన్న సంఖ్యను మరియు అది కేవలం గురుత్వాకర్షణను మాత్రమే కొలుస్తుంది. బహుశా మీరు ఆ యంత్రాన్ని చంద్రునిపైకి తీసుకెడితే, మీరు తక్కువ బరువుతో సంతోషంగా ఉండవచ్చు. కానీ అది చెప్పనిది మీ ప్రాణశక్తి గురించి.